నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. నేను అమరావతి భూములు ఇచ్చిన మహిళా రైతుని. అట్లాగే యాక్టివ్గా ఉద్యమం అంటారు, దాని నిరసనలో పాల్గొన్న రైతును కూడా. ఇవాళ కొంతమంది ఈ మధ్య రైతులు ఉండవల్లి, పెనమాక, మాది నిడమర్రు అండి అని చెప్పేసి ఆ ఊళ్ళో వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, బాబు మా పొలాలు మేము ఇవ్వము, బలవంతంగా లాక్కుంటున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు మేము ఇవ్వదలుచుకోలేదు, మా పొలాలు మేము ఇవ్వమని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన మాట్లాడటం ఏంటంటే, నేను వస్తే నేను మావీ గన్ అని చెప్పి, అందుకే ఎప్పటి నుంచో మళ్ళీ మావీ గన్ పెడితేనే బాగుంటుంది అని కూడా ఆయన అక్కడ చెప్పారు. చెప్పి మీకోసం లీగల్ సెల్ లాయర్లను ఏర్పాటు చేస్తా, ప్లస్ కమిటీని ఏర్పాటు చేస్తాను, ఆ కమిటీ మీతో కాంటాక్ట్లో ఉంటుంది, మీరు అందరూ కోర్టుకి వెళ్దాం, మనం అసలు ఆగొద్దని చెప్పారు. ఆ కమిటీలో ఉన్న సభ్యుల గురించి ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చానండి. ఎందుకంటే 96% పైనే మేము భూములన్నీ ఇచ్చేశారండి 29 ఊళ్ళల్లో. ఆ రోజు వీళ్ళందరూ ఊరుకొని 3 ఊళ్ళో కూడా చాలామంది ఇచ్చేశారు. ప్లస్ ఇచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఇంకా ఏమి స్టార్టింగ్ మొదలు పెట్టలేదు పనులు. ఈ మధ్య దాకా పోయిన గత 5 ఏళ్ళు కూడా అన్ని పొలాలు పాడు పెట్టడమే కనుక ఎవరికాళ్ళు పైర్లు వేసుకొని ఊరుకుంటాం, ఎందుకు ఆగమైపోతున్నాయని ప్లేస్ ఉన్న చోట, కొంచెం ఎక్కువ ప్లేస్ ఉన్న చోట, ఊరికే ఉన్న చోట పైర్లు వేసుకున్నారు. తుమ్మ చెట్లు ఇంత విపరీతంగా మామూలు కొండ చెలువలు నక్కలు, ఇక దాంట్లో మామూలు చెప్పే పని లేదు, ఇవన్నీ వచ్చినాయి, అట్లా పెరిగిపోయినాయి అనమాట. ఆ రకంగా ఇవాళ వీళ్ళు వచ్చి మేము ఇవ్వమంటే, ఇన్నాళ్ళ తర్వాత మీరు ఇవ్వమంటాం ఏంటి నాకు అర్థం కాలేదండి. ఇన్నాళ్ళ తర్వాత రైతులు వీళ్ళు మేము 14-15 నుంచి కోర్టులోకి వెళ్తున్నామండి అని కూడా చెప్తున్నారు ఆయనకు అక్కడ. మరి 14-15 నుంచి వెళ్ళేటప్పుడు 22 మీరు ఆయన 19-24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళి అడగలేదు, బాబు మేము ఏమయ్యా మా మినాయించడానికి ఒక జీవో తీసుకురండి మా ఊళ్ళోళ్ళకని. మరి అప్పుడు వెళ్ళి మీరు అడగాల్సింది. ఎందుకంటే మీ ఊళ్ళో చాలామంది ఇచ్చేశారు కనుక మీరు అప్పుడు వెళ్ళినా ఇప్పుడు వెళ్ళినా అడగటానికి లేదు. మీ వరకు మీరు సపరేట్గా వెళ్ళారు, సరే వెళ్ళారు. వీళ్ళ కోసం ఈ వెళ్ళిన సంగతి నేను ఈ మధ్య మాట్లాడానండి ఇవన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కమిటీ గురించి మాట్లాడదామని వచ్చాను. ఇదిగో కమిటీలో పేర్లు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కమిటీ ఏంటంటే, పేరుని వెంకటరామయ్య గారు, అంటే అందరూ తెలుసు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రజెంట్ నాని గారు, నాని గారు అంటాం మనం. ఆయన ఇవాళ కమిటీ అంటారు రైతులకి. ఏ కమిటీలో ఏం చేస్తారని అంటే, మీరు భూములు ఇవ్వద్దని చెప్పేసి వీళ్ళ తరపున మాట్లాడి, రోజు ఒక మాట మాట్లాడి మీ భూములు ఉంచుకొని మనం కోర్టుకు పోదామని చెబుతారు నాని గారు. మీరు ఏనాడన్నా రైతులు తరపున అసలు మామూలుగా అయినా ఏనాడన్నా రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మీరు? గత 5 ఏళ్లలో మేము రోడ్డు మీద కుయ్యో మొర్రో అంటున్నా కూడా మీరు ఎవరో రాలా. ఇవాళ మీరు కమిటీలో నెంబరు, మీ మీద ఎంత ఎలిగేషన్ ఉందో రేషన్ బియ్యం గురించి ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. మీరు ఇలా కమిటీలో రైతులకి ఏం చెబుతారండి? వాళ్ళ కమిటీలో రైతులకు నోరు ఏ రకంగా బారేసుకుంటారో మీరు అందరికీ తెలుసు. ప్రభుత్వం మీద కనీసం రైతులు న్యాయం చేయండి, మరి రోడ్డు మీద ఉండారు, కనీసం వాళ్ళని పలకరించండి అన్న ధ్యాస కూడా లేదు మీకు. సరే, మీరు ఇప్పుడు వచ్చిన 27 మంది రైతులకి మీరు అందరు కమిటీలో నెంబరు. అందుకని నాని గారు అట్లా, ఇక ఆయన అసలు చెప్పే పనే లేదు, నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతారు, ఎట్టంటే అట్ట మాట్లాడతాడు ఆయన కూడా. ఆయన తర్వాత అంబటి రాంబాబు గారి గురించి మనం చెప్పే పనే లేదు. ఆయన అసలు గతంలో ఎప్పటి నుంచో ఆయన మీద బాగా ఎలిగేషను, ప్లస్ ఆయన నోరు ఎట్టబారేసుకుంటాడో అందరికీ తెలుసు. ఆయన అసలు రైతులను కూడా ఎట్టబడితే అట్ట మాట్లాడేవాడు. మేము ఉద్యమం చేసేటప్పుడు, నిరసన చేసేటప్పుడు కూడా రైతులను కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాడు. ఒక అధికారంలో ఉన్నాడు సీఎం గారు అని కూడా లేకుండా సీఎం గారిని ఎట్ట తిట్టాడో మన అందరికీ తెలుసు. ఆయన ఎట్లా నోరు అట్లా పారేసుకున్నాడని జనం వస్తే వాళ్ళని తిట్టాడు నోటికి వచ్చినట్టు. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ పడితే అక్కడ నాదేం లేదు, నాకు అదుపు లేదన్నట్టు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో ఏదైనా ప్రతిపక్షం అంటేనండి, ప్రతిపక్షం ప్రజలకు జరిగే అన్యాయం మీద పోట్లాడాలి. వీళ్ళు చూసారా, మిగిలిన ప్రజలు ఎలా అన్నా బాని, వాళ్ళ గెలిచిన వాళ్ళు ఎవరు బయటికి రావట్లా. అసలు గెలిచిన 11 మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో 11 మంది అసలు ఎవరు బయటికి రాలా, ఎవరు ప్రతిపక్షంలో ప్రశ్నించడానికి రారు. ఇలాంటి కమిటీలు మాట్లాడటానికైతే, ఈ కమిటీలో ఉండటానికి ఆ రైతుల భూముల మీరు ఇవ్వద్దు, ఈ బాకండి, మీరు ఇవ్వకపోతే ఎట్లా అండి? 95% పైన ఇచ్చిన తర్వాత ఇంకా మీరు 4-5 ఇవ్వకపోతే మరి ఎట్లా? అది గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీ రోడ్లు మీ పొలాల్లో కొండే వాళ్ళ సీడ్ యాక్సెస్ రోడ్డు ఆగిపోయింది, వెళ్ళకుండా దాని పక్కకు వంపు తిప్పి తీసుకెళ్లారు. ఏమో ఇస్తారులే అని చెప్పేసి ఇంకా చంద్రబాబు గారు కాబట్టి
దాన్ని ఇంకా ఆపారు. ఇస్తారులే అని చెప్పి మరి ఆయన చెబుతున్నారు. సిఆర్డీఏ కమిషనర్ గారు కానీ నారాయణ గారు కానీ వాళ్ళని బతిలాడే పనిలోనే ఉండారు, కానీ వాళ్ళని దూకుడు గలరాని మేము లాక్కుంటాం, మేము చేస్తామని లేదండి. ఇప్పుడు నోటీసులు మీరు కోర్టుకు ఆల్రెడీ వెళ్ళారు కదా, నోటీసులు ఇస్తే ఏమైంది? ఇప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే అంబటి రాంబాబు గారు ఆ కమిటీలో నెంబర్ అంట. ఆయన సంగతి అందరికీ తెలుసు. గంట అరగంట రాంబాబు గారు అని కూడా ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది, మనం చూస్తూనే ఉంటాం ఇవాళ మీడియాల్లో. ఆయన్ని ఎంత చేశాడో, ఎంత వైరల్ అయిందో ఆయన డ్యాన్సు, ఆయన అసలు ఆయనకి అదే. మరి పోలవరం ప్రాజెక్టు ఎంత కట్టాడో, రైతులకి ఎంత నీళ్లు అందించాడో అందరికీ తెలుసు. గత 5 ఏళ్ళలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటే నువ్వు పోలవరం ప్రాజెక్టు నేను 23 కల్లా కడతా, 22 కల్లా కడతా అని మీరు కానీ అనిల్ యాదవ్ గారు కానీ ఎట్లా మాట్లాడారో అందరికీ తెలుసు. ఇవాళ రైతులకి అది ఇస్తే ఎంత బెనిఫిట్, నీళ్లు పోనీ ఆ నిర్వాసితులకు కూడా మీరు న్యాయం చేశారంటే ఆ బాధితులకి. మొన్న బాబు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినట్టున్నారు పరిహారం కింద డబ్బులు అయ్యి. అలాంటిది వాళ్ళ మీరు ఈ కమిటీలో, రైతుల కమిటీలో మీరు ఒక నెంబర్. అసలు మీరు ఆయన ఒకడు, ఈయన దేవినేని అవినాష్ గారు, ఈయన పక్కన అమరావతిలో ఉంటానే సిఆర్డీఏ పరిధిలో విజయవాడలో ఉంటా నెహ్రూ గారి కొడుకు అయ్యి ఉండి మీరు ఏనాడన్నా రైతులు మలకరించారండి? ఇది అమరావతి మనీది అని లేకుండా మీరు పార్టీ మారి పైపెచ్చి పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసిన కేసులో మీరు ముద్దాయి నిందితుడిగా ఉండారు. మీరు నిందితుడిగా మీ కోర్టు కూడా మీకు అరెస్ట్ చేయడానికి నోటీసులు కూడా ఇచ్చినట్టుంది. అలాంటి మీరు ఇవాళ ఈ కమిటీల నెంబర్కి ఏం చెబుతారండి? మీరు అందరు కలిసి ఏం చెబుతారు అవినాష్ గారు? ఇదేనా మీరు చేసేది? పక్క నుండి అమరావతి రైతులు మనవాళ్ళు ఏమైపోతారని చెప్పి కూడా కనీసం మా దగ్గరికి వచ్చి ఇంకా మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. అది లేకుండా మీరు అటు పోయి పార్టీ ఆఫీసును ధ్వంసం చేసే కార్యక్రమంలో ఉండి ఏం చేశారో అందరికీ తెలుసు. టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసి ఇంకా మీరు అమరావతి నాదేనని ఈ మధ్యకాలంలో కూడా మాట్లాడారు. మీరు అమరావతి రాజధానికి కట్టుబడి ఉండామని. ఇప్పుడు పొలమైన రైతులకి మేము సపోర్ట్ చేస్తామంటే ఆ కమిటీలో మిమ్మల్ని వేస్తే నేను కూడా ఉంటానని చెప్పి ఆ కమిటీలో మీరు ఒక నెంబరు. నెక్స్ట్ వచ్చి లేళ్ల అప్పిరెడ్డి గారు. లేళ్ల అప్పిరెడ్డి గారు మాజీ రౌడీ షీటర్, ఆయన అందరికీ తెలుసు. గుంటూరులో ఆయన దందాగిరి, ఆయన దాదాగిరి అందరికీ తెలుసు. అలాంటి అప్పిరెడ్డి గారిని మళ్ళీ ఎమ్మెల్సీ చేసి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి, ఇలాంటి వాళ్ళే కదా ఆయనకు కావాల్సింది. అనంతబాబు లాంటి వాళ్ళు, అప్పిరెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆయనకి కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈయన ఎమ్మెల్సీగా ఇస్తే ఇప్పుడు ఈయన కూడా ఈ రైతుల కమిటీలో ఒక భాగం. అంటే గుంటూరు కృష్ణా జిల్లాల వాళ్ళే ఉండాలి, మీరే ఉండండి అని చెప్పి వెళ్ళని పెట్టాడు. మొండితోక అరుణ్ కుమార్ గారు, వీళ్ళ అన్నగారు నందిగం ఎమ్మెల్యే 3 రాజధానులు కావాలని చెప్పి మాకు పోటీగా మేము ఏకైక రాజధాని అమరావతి అని మేము పాదయాత్ర చేస్తే ఆయన 3 రాజధానుల కోసం తిరుపతి పాదయాత్ర చేసిన ఘనాపాటి తమ్ముడు మొండితోక అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ. ఈయన కూడా రైతుల కమిటీలో వీళ్ళని వేశారు. వీళ్ళందరూ కూడా ఎవరెవరంటే ఆయన్ని వేశారు. ఆయన మరి ఏం చేస్తారు వీళ్ళు? నందిగం సురేష్ గారి సంగతి చెప్పే పనే లేదు. చెరుకు తోటలు నిప్పు పెట్టాడనే అభియోగం ఆయన మీద, అందుకే ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చాడని చెప్పేసి ఆ మధ్యలో మా ఏరియా ఆయనే అందరూ చెప్పుకుంటారు. ఉద్దండపాలెం, అది కూడా అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళలో ఒక ఊరు. ఆ ఊరు ఆయన స్థానికంగా ఉంటాడు. ఆయన బాపట్ల ఎంపీగా ఆయనకి టికెట్ ఇచ్చారు. ఆయన 3 రాజధానులు కావాలని చెప్పేసి 3 రాజధానుల వాళ్ళని ఒక మూలను కూర్చోబెట్టి, అక్కడ ఆ మూల కూడా అటు లాయర్లు, ఇటు సచివాలయానికి వెళ్ళే మంత్రులు, ఎమ్మెల్యేలు, అటు హైకోర్టుకి వెళ్ళే వాళ్ళు అందరూ కనపడేటట్టు 3 రాజధానులు కావాలి మాకు అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టాడు. ప్రభుత్వమే 3 రాజధానులు కావాలి అనే కాన్సెప్ట్లో ఉన్నప్పుడు ఇంకెందుకు మీకు ధర్నా? వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మా మీద పోటీగా, అంటే మీరు కూర్చున్నారు కనుక మా వాళ్ళు కూడా కూర్చున్నా అని చెప్పేసి మా మీద పోటీగా 3 రాజధానులు పెట్టిన ఆయన నందిగం సురేష్ గారు. ఈయన మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయో ఈ మధ్య ఈయన అరెస్ట్ చేశారు, వచ్చారు, మళ్ళీ అరెస్ట్ చేశారు, తిరుగుతున్నారు. అది మరి ఆయన ఒక కమిటీ నెంబరు. దొంతిరెడ్డి వేమారెడ్డి గారు, ఈయన అసలు నోటికి అట్టు ఈ మధ్య కాలంలోనే ఈయన మాట్లాడుతున్నాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చిన ఆయన తాడాపల్లిలో. ఆయన ఈ మధ్య వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అందరి మీద మాట్లాడుతున్నాడు. అట్టా బుద్ధి లేదు, ఇట్ట బుద్ధి లేదని చంద్రబాబు గారి మీద కానీ ఇక్కడ అమరావతిలో ఉండే వాళ్ళ మీద కానీ మాట్లాడుతున్నాడు. ఆయన ఒక నెంబరు. వనమాల బాల వజీర్ బాబు, ఈయన తాడికొండకి ఇప్పుడు ఇన్ఛార్జి, డైమండ్ బాబు అంటారు ఈయన ఇన్ఛార్జి. వీళ్ళందరూ చూస్తేనండి, వీళ్ళందరూ కలిసి 3 రాజధానులు ఈ కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళని పెడితే, కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళే ఇప్పుడు నేను మావిగాని పెట్టాలనుకుంటున్నాను కాబట్టి మీరుండి ఆ పేరుని పదే చదువుతూ ఉండండి. ఈ కమిటీలో వాళ్ళు ఎవరు చదువుతారు మీరు ఆ పేర్లు? మీరు ఎన్ని కమిటీలు వేసిన ఈ కమిటీలో నెంబర్లు ఎంత నిజాయితీగా ఉండారో, రైతుల పట్ల ఎంత నిబద్ధతగా ఉండారో గత 5 ఏళ్ళు మేము చూసాం.
కొత్తగా మీరు వీళ్ళని పెట్టి ఉసిగొలిపి అమరావతిని ఏదో చేద్దామని 120 మంది మీ దగ్గరకు వచ్చిన ఆయన తెల్లారేపాటికి ఇచ్చాడు పూలింగ్కి అశోక్ బాబు గారు అని ఆయన తీసేశారు. మీరు ఆ మాట్లాడే దానిలోంచి ఆయన తొలగించారు మొన్న, ఆయన భూమి ఇచ్చాడని. అట్లాగే వీళ్ళు కూడా ఇస్తారండి, ఎందుకంటే వీళ్ళందరికీ అమరావతి కావాలి మావి గన్ అని మీరు రాగమెత్తగానే వీళ్ళకి అర్థమైపోయింది, వచ్చి ఇచ్చేశాడు ఒక ఆయన. వీళ్ళకి అమరావతి ఉండా, రియల్ ఎస్టేట్ చేయాలి, మరి ఇవన్నీ చేసుకోవాలి, వాళ్ళ పొలాలు వాళ్ళకు ఉండాలి, ఇదే వాళ్ళ కాన్సెప్ట్. అంతేగాని మీరు అమరావతి మార్చడానికి వాళ్ళు ఇష్టపడరు. రియల్ ఎస్టేట్ అని నేను ఎందుకు అంటున్నా అంటే అమరావతి ఉంటేనే రియల్ ఎస్టేట్ జరిగిద్ది, లేకపోతే అక్కడ ఎవరు వచ్చి కొన్నారు? గత 5 ఏళ్ళు అసలు కొన్నవాళ్ళు లేరు, అమ్మిన వాళ్ళు లేరు, కారు చౌకగా కూడా అమ్ముకున్నారు కొంతమంది అవసరాలు ఉండి. అంతేగాని అది రియల్ ఎస్టేట్ జరగలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంతసేపు నిజంగా ఎవరినన్ను అడిగితే మాకు ఏమి లేవండి అసలు వ్యాపారం, చేసే వాళ్ళని అడిగితే వ్యాపారాలే లేవండి అని అనేవాళ్ళు. అట్టాగే అది కూడా ఒక వ్యాపారమే కదా రియల్ ఎస్టేట్. నేను అందుకే అంటుంది అమరావతి ఉంటేనే రియల్ ఎస్టేట్ ఉంటుంది, వీళ్ళకి అమరావతి ఉండాలి, కానీ వీళ్ళ భూములు ఇవ్వకూడదు. దానికోసం మేము వెళ్తామంటే 95% పైన ఇచ్చి మిగిలిన వాళ్ళు ఇవ్వకపోతే గవర్నమెంట్ అయినా ఏమంటుందండి? ఇప్పుడు మీ ప్లేస్లోంచి రోడ్లు వేసుకోవాలంటే కావాలని రోడ్డు వేస్తున్నా, అసలు లేదు మాకు మాస్టర్ ప్లాన్ అని చెబుతున్నారు వీళ్ళు. ఇదివరకు మాస్టర్ ప్లాన్లో లేవండి, పక్కళ్ళు మా 29 ఊళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా అటుపక్క కూడా ఇప్పుడు రోడ్డు వెళ్ళాలి, ఈ యాక్సెస్ రోడ్లు కానీ హైదరాబాద్ దాకా వెళ్ళాలి, మరి నదులు వంతెనలు వేయాలి, ఇవన్నీ చేయాలి. హైదరాబాద్ నుంచి మనకి హైదరాబాద్కి తెలుగు రాష్ట్రాలకి ఇంకా దగ్గర దూరం చేయాలని బాబు గారి ప్లాను. ఏదైనా సరే పారిశ్రామికంగా కానీ ఏదైనా ఎదుగుదల ఆంధ్ర ఎదగాలంటే అట్లా చేయాలని ఆయన ఇంకా అవతలూళ్ళలో ఒక విమానాశ్రయం కట్టాలనుకుంటున్నారు. రైల్వే ఒకటి వచ్చింది, దానికోసం కంపల్సరీ తీసుకోవాలి. కాబట్టి అది తీసుకుంటున్నాలో అవి కూడా తీసుకోవాలని ఆయన అంటే మరి మాకు తెలియదు అప్పుడు తీసుకుంటాను, ఇప్పుడు వాళ్ళకి అవసరం తీసుకున్నారు. అట్టాగే మా దాంట్లో మాస్టర్ ప్లాన్ లేదు, ఇప్పుడు కావాలి మాస్టర్ ప్లాన్ లేకుండా లేదు కదా, 29 వాళ్ళకి ఉంది మాస్టర్ ప్లాన్. కాబట్టి మీ ఊళ్ళో ఇంకా ఇప్పుడు వచ్చింది, మా ఊళ్ళో దాకా మొన్నటి దాకా మీరున్న అదే గత 5 ఏళ్ళు కూడా బాబు గారు వచ్చి ఉంటే కంపల్సరీ మొత్తం కూడా స్పీడ్గా అభివృద్ధి చెంది ఇప్పుడు ఎంత స్టార్ట్ పని అసలు స్పీడ్గా ఎంత పనులు అవుతుంది, రేత్రింబగళ్ళు చేస్తానే ఉంటారు పనులు. వీళ్ళందరూ కలిసి ఈ కమిటీ నెంబర్లు మరి ఇప్పుడు ఈ రైతులు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలని రైతు సోదరులు, మీరు పదే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే బదులు ఒక్కసారి సిఆర్డీ ఆఫీసర్నో లేకపోతే చంద్రబాబు గారి అపాయింట్మెంట్ తీసుకొని ఏమండి మేము ఇట్లా అని చెప్పి అడగండి. మీకు నచ్చిన చాట ప్లాట్లు ఇస్తా అంటున్నారు, ప్లాట్లు ఉండయి అంటున్నారు, అవి తీసుకోండి. ప్లాట్లు మాత్రం రేట్లు అమ్ముతున్నాయి కదా, మేము పొలాలే కావాలి మేము ఇయ్యము, మీకు ఎప్పటికైనా మీ పక్కన మీకు అదే రేట్లు ఎక్కువే ఉంటాయి, మీ పక్కనే ఉండయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏం కాదండి, మీకు ఇది రాజధాని ఈ ప్లాట్లు ఇచ్చినా కూడా మీకు అదే రేటు ఎక్కువ రేటే పలుకుతాయి మీ పొలాలు మీ. కాబట్టి అలా ట్రై చేస్తే బాగుంటుంది. అందరూ ఇచ్చిన తర్వాత మేము ఇవ్వండి, మీరు ఫస్ట్లోనే టెంట్ వేసుకోవాలి మేము ఇవ్వమని చెప్పేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాలి, అది చేయలేదు, ఫస్ట్లో ఇవ్వమనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళారంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు వెళ్ళారా, మిమ్మల్ని వాళ్ళు పిలిపించుకున్నారా? లేకపోతే ఈ కమిటీ నెంబర్లో ఎవరన్నా మిమ్మల్ని రండి జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మిమ్మల్ని తీసుకెళ్లారు? మాకు అర్థం కాలేదు. కానీ ఏదేమైనా కమిటీ నెంబర్లు అందరికీ మంచి చిత్తశుద్ధి ఉందండి. పాపం వాళ్ళకి రైతుల మీద ఎంత ప్రేమో ఎంత చిత్తశుద్ధి అందరికీ తెలుసు. మీరు ఎంత చేస్తే మీకు వాళ్ళ కమిటీ నెంబర్లుగా ఇచ్చాడో అందరికీ. వీళ్ళందరూనండి వీళ్ళు వేసిన కాడి నుంచి వీళ్ళందరూ చంద్రబాబు గారిని తిట్టి ఎక్కడ ఏది జరిగినా తిట్టి, అందులో కృష్ణా గుంటూరులోనే ఉండాలి, ఇక్కడే ఉండాలి. ఇప్పుడు చివరైనా తాడికొండ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఆయన, ఎందుకంటే ఇప్పుడు అది తాడికొండ నియోజకవర్గం కనుక ఎక్కువ అమరావతి సచివాలయం కానీ ఇవన్నీ అక్కడే ఉండయి కనుక మళ్ళీ ఆయన్ని కూడా పెట్టారు. వీళ్ళందరూ చేసేది ఏమీ లేదండి. వీళ్ళందరూ ఎంత కమిటీలు పెట్టినా ఏది పెట్టినా అది గవర్నమెంట్ ఇవాళ అందరిది తీసుకున్న తర్వాత మీ నలుగురిది ఆపి మీ 5గురు ఆపి, నలుగురే అసలు 5గురు కూడా ఉండరు, 96% ఇచ్చేశారు. మీ అందరూ యాపీ అక్కడ ఏం చేయరు, అదొకటి గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నానండి. అమరావతిని ఇంకా నాశనం చేయాలని మీ ప్లాన్. ఎందుకంటే ఇంకా చానాళ్ళు ఉన్న 300 సంవత్సరాలు ఉండి అది అవదు, 200 సంవత్సరాలు ఉండి అది అవదని చెబుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఇంకా వర్క్ జరుగుతానని ఏదో ఒక మూల ఫ్లైఓవర్ అనో రోడ్లను ఇంకేదన్నా కంపెనీ వస్తే ఇదివరకు కోకాపేట అంతా కొండలు, ఇప్పుడు అవి కూడా పగలగొట్టి చేసుకుంటున్నారు. అట్లాగే ఏదో ఒకటి పనులు చేస్తూనే ఉండారండి. పాపులేషన్ ఇదివరకు పెరిగే కొద్దీ వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు. ఇంకా పైపెచ్చి వీళ్ళు చెబుతారు అక్కడ జనమే లేరంటే ప్రజెంటే ఇప్పుడు మాకు ఒక ఊరు మీద ఇంకో ఊరు జనం అండి. ఇళ్ళకి ఎక్కడ అద్దెకి ఇల్లు కూడా దొరకట్లే మా ఊళ్ళల్లో. ఇప్పుడు రెడీగా ప్లాట్లు ఉంటాయి, ఎవరికాళ్ళు ఇల్లు వేసుకోవాలనే చూస్తున్నారు. కట్టి ఇట్లా రెంట్లకి ఇచ్చుకుందాం అంటే బాగుంటుంది కదా అనే ప్లాన్లో ఉన్నారు. మా ప్లాట్లు మాకు ఇస్తే అట్లాగే ఇప్పుడు
ఇప్పుడు పనులు మీరు 5 ఏళ్ళు ఉంటే అవన్నీ మాకు 10 ఏళ్ళ నాటిది ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళకి ఇస్తాను మా ప్లాట్లు. మీరు చేసిన పాపానికి నేరానికి ఘోరానికి అది 15 ఏళ్ళు పట్టింది. ఇంకా మేము రైతులం ఎక్కడ చచ్చామండి, ఇంకా దీన్ని ధ్వంసం చేస్తామంటే అంటే మిగిలిన 95% మంది మీరు ఎట్టన్నా జావండి, నా దగ్గరకు వచ్చారు కనుక నేను వాళ్ళకి ఈ ఆశ చూపిస్తున్నా అని చెప్పాడు. అది అయిపోయింది. లీగల్ సెల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మలసాని మనోహర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, మరి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా లీగల్ సెల్కి న్యాయ పోరాటం అంటండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మన అందరికీ తెలుసండి. మొన్న కూడా చెప్పారు ఆయన లీగల్ సెల్లో మన సుధాకర్ గారు ఉండారని. వాళ్ళ పొన్నవోలు సుధాకర్ గారి సంగతి అందరికీ తెలుసండి. ఆయన ఛానళ్ళు పాపం వైరల్ అయినాయి ఆయన వీడియోలు కానీ అప్పుడు కేసులు అప్పుడు ఆయన పద్దా చూపించేవాళ్ళు. వీళ్ళని పెట్టాడు. మరి ఆ రైతుల్ని ఎన్నాళ్ళు మీరు మా మీద ప్రతిపక్షంగా మా రైతుల్ని ప్రతిపక్షం చేసుకొని ఢిల్లీ దాకా నడిపించారు. 51 కేసు వేశారు మీరు అమరావతి మీద. రైతుల మీద 3900 కేసులు పెట్టారు. ఏ రైతుల మీద అన్న కానీ ఎస్సీల మీద మళ్ళీ SC/ST కేసు పెట్టారు. వాళ్ళ మీద కూడా కిష్టాపాలెం దగ్గర వాళ్ళ మీద ఆ కేసులు ఎవరన్నా పెడతారండి? SC/ST కేసు వాళ్ళ మీద వాళ్ళకే పెడతారా? అదే కేసు ఒకళ్ళకి పెట్టేది ఉందా ఎక్కడన్నా అసలు? అది ఒకటి పెట్టించారు. అది ఒకటి పెట్టించి మమ్మల్ని అదేంటి సెంటు భూములు అన్నావు, R5 జోన్ అన్నావు, 3 రాజధానులు అన్నావు, AMRD అన్నావు, CRD అంటే ఏ పేరు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏ ప్రాజెక్టు ఏ పేరు నేను ముందు తీసుకుపోను. అది ఇంకా నాశనం అవ్వాలని కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరికీ న్యాయం చేస్తున్నాడండి. పోయినసారి అందరూ న్యాయం చేస్తే ఆయన 11 సీట్లకి ఎట్టొస్తాడు? కనీసం ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది. ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వాల, ఇంకా ఆయనకు 11 సీట్లు పరిమితమై మేము ఉత్తరం రాశాను జవాబులు అంటే ఎవరు ఇస్తారు మీకు? స్పీకర్ ఇస్తారా, లేకపోతే చంద్రబాబు గారు ఇస్తారా, లేకపోతే హైకోర్టు ఇచ్చిద్దా మీకు? అసలు ప్రతిపక్ష నేతగా ప్రజలే ఇవ్వలేదు. అందరికీ మీరే అనేవాళ్ళు కదా చంద్రబాబు గారు, ఇంకా ఈ సీట్లు లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు, మీకు ఉండేది ఉండదని చెప్పేసి అని మీరు గతంలో బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పదే ఆ మాట ఎప్పుడు మామూలుగా అసెంబ్లీలోనే అన్నారు. గుర్తుందో లేదో? అసెంబ్లీలో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానుకోండి, వ్యక్తిగత హననం చేయటం ఎవరినైనా, ఇలాంటి వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానీ మరి అవినాష్ గారు కానీ ఇదిగో వీళ్ళందరూ కూడా అండి వ్యక్తిగతంగా మాట్లాడు. నందిగం సురేష్ గారు కూడా వ్యక్తిగతంగా ఎట్లా మాట్లాడేవాళ్ళు మేము అందరం విన్నాం. ఒక ఎంపీగా ఉండి ఆ స్థానంలో మేము ఉండామని లేకుండా మీ నోటికి వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇంక ఎంపీలకి ఎమ్మెల్యేలకి లెక్కే ఉంది. నాయకుడు మాట్లాడినప్పుడు మమ్మల్ని అనమంటాడు. అందుకని అంటే నవ్వుకుంటారు. మీరు ముందు సీట్లో కూర్చొని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అంటాం, ఆయన నవ్వుకోవటం, ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు అన్నాళ్ళకి చేసిన వాళ్ళందరికీ ఒక కమిటీ ఇచ్చాడండి. అది కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళ వరకు. కృష్ణా జిల్లాలో వాళ్ళు అంటే ఎవరంటే వీళ్ళేలేండి, పేరు నాని గారు అని దేవినేని అవినాష్, వీళ్ళంతా గుంటూరు జిల్లాల వాళ్ళే. ఇగో ఈయన మండితోక అరుణ్ కుమార్, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తాను, వీళ్ళందరూ CRDA పరిధిలో అసలు అన్నీ ఉండయి. CRDA పరిధిలో ఉండయి. వాళ్ళకి ఏం చేయాలో అవి చేస్తున్నారు. బాబు గారు పొలాలు తీసుకున్నప్పుడు మాకు 25 సెంట్ ఇచ్చేటప్పుడు మాకు ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం మేము, CRDA అని చెప్పేసి. ఆ అగ్రిమెంట్ CRDA అగ్రిమెంట్ ప్రకారమే నడిసిద్దండి అమరావతి. ఎందుకంటే అప్పుడు అందరం ఇష్టపడి 25 సెంట్ మేము 25 సెంట్ తీసుకుంటే మరి CRDA ఇప్పుడు 75 సెంట్ ప్రభుత్వానికి ఇచ్చాం. 25 సెంట్కే కమ్మాళ్ళు అమరావతి ఇంకేముంది బాగుపడిపోతున్నారు, వాళ్ళ కోసమే పెట్టాడు చంద్రబాబు. అంటే 75 సెంట్ తీసుకున్న ప్రభుత్వం 3 ఇంతలు బాగుపడాలి కదా. ఒక వంతుకే మేము అంత బాగుపడిపోతే 75 సీట్లు 75 ప్రభుత్వం ఉడ్డి కింద ఉంది, 75% భూమి. మరి ప్రభుత్వం ఎంత బాగు చేయాలని దాన్ని పెట్టి ప్రభుత్వాలు ఎంత బాగు చేయొచ్చు? బాబు గారు ఉన్నప్పుడు అవన్నీ కట్టి ఆయన కేసులు వేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎంత చేశాడో అందరికీ తెలుసు. ఆపేసి చేయనీయకుండా తర్వాత సంవత్సరంలోనే అవన్నీ కట్టాడు ఆయన. అంతలోకి ప్రభుత్వం ఓడిపోయింది. ఒకడు ఉత్సాహవంతుడు జట్ స్పీడ్లో ఇంకేముంది అమరావతిని తీసుకెళ్తాడు అనుకుంటే అసలు ఆయన విశాఖపట్నం రాజధాని అని అప్పుడు మా నాయకుడు ఇక్కడే ఉంటాడని ఎలక్షన్ ముందు మా అందరూ చెప్పి ఓట్లు వేయించుకున్నారు. తర్వాత విశాఖపట్నం రాజధాని అంత అభివృద్ధి చెందట్లేదు అన్నారు. విశాఖపట్నం అయిపోయింది. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా పెడుతున్నారు కదా అన్నీ. విశాఖపట్నం పెడుతున్నారు. ఇంకా ఎక్కడ అంటే అక్కడ ఇవాళ పారిశ్రామిక హబ్గా అసలు రాయలసీమ ఎంత అభివృద్ధి ఉందో, రాయలసీమ బిడ్డగా వాళ్ళకి నీళ్ళే ఇవ్వాలా నీవు? బాబు గారు ఇవన్నీ ఇస్తే దాని గ్రాఫిక్స్ అన్నావు అవి అన్నావు, అసలు అందరినీ వాళ్ళకి నీళ్ళు ఇస్తే ఏమీ లేదని చెప్పి నువ్వే చెబుతుంది. మీరు ఇచ్చిన అది దానికి ఏమి ఇచ్చారు నీళ్లు చెప్పారు కదా. ఇలాంటివన్నీ కూడా
అంబటి రాంబాబు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పోలవరం ఒకటి బాగు చేస్తానండి మీకు చాలా బెనిఫిట్ అయ్యేది. అది ఇవ్వకపోతే పోలవరంలో ఒక బాగు చేసి ఏమన్నా అసలు దాన్ని ముందు నడిపించే పని ఏమన్నా చేశారా? మాట్లాడితే కేంద్రం దగ్గర బాను రోజు రాను 1008 సార్లు పోయో ప్రభుత్వం అధికారంలో, మరి ఏం చేసావో ఏమో, ఒక్క పని ఒక్కటి చేయలేదు. సంక్షేమ పథకాల రూపంలో మీ ఓట్లు కొనుక్కున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చి ఇంకంతకన్నా ఎక్కువ వీళ్ళు సూపర్ 6 ఇస్తున్నారు కదా, మరి ఏం చేయమంటారు? ఇంకా చంద్రబాబు గారు పాలన అసలు ఆయన దేశానికి ముఖ్యమంత్రిగా ఉండటమే దండగని చెబుతున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ వేసుకుని దురదృష్టం అంటున్నాడు. అందుకే నీకు 11 ఇచ్చారు, ఆయనకి అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మరి వాళ్ళకి 164 ఇచ్చారు, నీకు 11 ఇచ్చారు. ఇంకా నువ్వు వాళ్ళు రాష్ట్రానికే చంద్రబాబు గారు ఉండటం అసలు దురదృష్టకరం. అంటే ఎట దురదృష్టకరం అండి? ఇవాళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు మీకేముండయి అంటే ఆంధ్రాకి చంద్రబాబు ఉండాడు కానీ అంటున్నాడు. ఆ మాటతో సిగ్గు తెచ్చుకోవాలి. వీళ్ళు చేసిన ధ్వంసానికి వీళ్ళు అమరావతిని నాశనం చేసి అక్కడ పెట్టి 5 ఏళ్ళు మా ఉసురు పోసుకున్నారు. కూర్చొని ఏడిసి మేము మా అందరికీ రోగాలు వచ్చి పిల్లలు వచ్చినా కూడా మేము వద్దా అంటే ఇళ్ళకాయ రావద్దయ్యా, మేము ఇక్కడ కూర్చోంటున్నాము, నిరసనలో ఉన్నాం, మీరు వచ్చినా మేమేం చేయలేమని. ఏదైనా పిల్లలకు వండి పెట్టుకోవాలన్నా పిల్లల్ని చూసుకోవాలన్నా లేకపోయింది మాకు. ఇలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇప్పుడు పక్క దేశాలకి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి, మా రాష్ట్రంలో పరిశ్రమలు రాండి ఆహ్వానించడానికి వెళ్తున్నారు లోకేష్ గారు వెళ్ళని, చంద్రబాబు గారు వెళ్ళని. కానీ మీరు పక్క దేశానికి వెళ్ళాలి, పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే సిబిఐ కోర్టు ముందు పాస్పోర్ట్కి నుంచోవాలి కదా, మాకు ఇవ్వండి అని మీరు అర్జీ పెట్టుకోవాలి. అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అండి? అలాంటి ముఖ్యమంత్రి మేము అంతా పారదర్శకం అన్నాడు. సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే అదేంటి విస్తీర్ణం ఎక్కువ అని అంటాడు ఒక ఆయన చెప్తున్నాడు. అందులోనే కమిటీలో వాళ్ళ సంగతి రైతు సోదరులైనా మీరు చెప్పే మాటలకి చెప్తున్నానండి, నన్ను క్షమించాలి ఆ సోదరులు. ఇంకంటే ఆయన అంటాడు మీరు 150 కోట్లతోనండి కరకట్ట ఏమి ఎక్స్టెన్షన్ చేస్తారండి? చేస్తారే మీరు ఉన్నప్పుడు కరకట్ట ఆనుకొని ప్రొక్లైన్తో ఇసుక అసలు తోడిపోసారు. తోడటానికి లేదు, కరకట్టకి 100 మీటర్లు 150 మీటర్లు ఎడమో చెయ్యాలి, ఈ చేయకూడదు అన్నా కూడా మమ్మల్ని తీసుకెళ్ళి పెద్ద కోరపాటు స్టేషన్లో పెట్టావు ఆ రోజు మేము నిరసన కూర్చుంటే. అలాగే కరకట్ట అమ్మడు తోమి కరకట్ట కూడా పడేటట్టు చేస్తే ఇంకా డబల్ లైన్ ఎందుకు పక్కన వేస్తున్నారు కదా చక్కగా. సీడాసెస్ రోడ్డు కరకట్టగానే ఉన్నిస్తే బాగుంటుందండి. ఎందుకంటే అది నీళ్లు మీరు చెబుతారు కదా నీళ్ళు వచ్చి మునిగిపోవాలని, మీ ప్లాన్ ఏమో మాకు తెలియదు అప్పట్లో. అది కరకట్ట స్ట్రాంగ్గా ఉంది, అది ఎప్పుడో వేసింది, దాన్ని పొద్దుగూకులు రోడ్లు పోతున్నారు, దాన్ని బాగా చేస్తున్నారు కాబట్టి అది స్ట్రాంగ్గానే ఉంది. నీళ్ళు ఎక్కువైనా ప్రకాశం బ్యారేజ్లో సముద్రంలోకి వదిలే ఛాన్స్ కూడా ఉంది. అమరావతి మునగదు. ఎప్పుడు మీరు ఇంకా అమరావతి మీద విష ప్రచారం చేస్తే నష్టపోయేది మీరేనండి. ఇవాళ ఎడారిలో ఇసుక అమ్మాలి, ఇసుక అమ్మేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఎడారిలో కూడా కూర్చొని ఇసుక అమ్మాలని చూసేవాడు చంద్రబాబు నాయుడు గారు. కృష్ణానదిలోనే కూర్చొని నీళ్లు కొనాలనుకునేవాడు జగన్మోహన్ రెడ్డి అండి. కృష్ణానదిలోనే కూర్చొని పడవలో కూర్చొని కూడా నీళ్లు కొనాలనుకుంటాడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఇది సింక్ అవుద్ది? ఇప్పటికైనా రాష్ట్రాన్ని వదిలిపెడితే సంతోషిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంకా అమరావతి మీద విషం జిమ్మి మావీ గన్ మీ బొంద పేర్లు మీ పాడి అసలు ఆ మావీ గన్ పేరు ఏంది? అది మావీ గన్ అంట. అసలు ఏందండి మావీ గన్ ఏంది? కృష్ణా గుంటూరులో ఇప్పుడు అంతా రాగం ఎత్తుకొని కాలం నాడు దాన్ని నాగం చేసి మా 11 కోట్లు ఖర్చు పెట్టావు కోర్టుకి, రైతులకి 11 కోట్లు అయినాయండి. ఆయన పెట్టే లాయర్లను తట్టుకోవాలంటే మేము కౌళ్ళు రావటంతోనే ఆలస్యం, కౌళ్ళు డ్రై ల్యాండ్ వాళ్ళు 3 ఏళ్ళు, ఎట్ ల్యాండ్ వాళ్ళు 5 ఏళ్ళు ఎకరానికి సందాలు చేసుకునే వాళ్ళం. ఇదిగో ఈ కేసు వచ్చింది వెయ్యాల్సిందేనని 11 కోట్లు కోర్టుకు ఖర్చు పెట్టించి ఇంకా మీరు ఇప్పుడు వీళ్ళ కోసం అంటే లీగల్ సెల్ పెడతాడంట సుధాకర్ రెడ్డి గారు. ఎందుకు అప్పుడు పెట్టారు కదా మా మీద పెద్ద లాయర్లు, వాళ్ళని పెట్టండి బాగుంటుంది. సుధాకర్ రెడ్డి గారు ఏం చేస్తాడు, మనోహర్ రెడ్డి గారు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడే కదా వాళ్ళని పెట్టండి. మీరు ఢిల్లీ నుంచి లాయర్లను పిలిపించారు కదా, మీ కేసులు అట్టుంచి కాలం నాడు రైతులు మేము కేసులకు 3 రాజధానులకు కానీ 6 జోన్కి కానీ ఇలాంటి వాటికి నేను గెలవాలి నేను చేయాలని ఎక్కడ వాళ్ళనో తీసుకొచ్చి రైతులు ఇచ్చిన పొలాల్లో మేము 75 సెంట్లు రాజధాని కనిస్తే నువ్వు ఎక్కడ వాళ్ళనో తీసుకొచ్చి పాపులేషన్ పెంచడానికంట మనిషికి సెంటు కాడికి అసలు ఆ సెంటు భూములు ఇస్తానని వాళ్ళని తీసుకొచ్చి ఎంత ఆగం చేసావు, ఎంత చేసావు, మా గుండెలు బగిలేటట్టు చేసి 270 మంది రైతులు చచ్చిపోయారు. వాళ్ళు
పక్షపాతిని నేను ఇస్తానికి లేదు, రైతు పక్షపాతిని మీరు చెబుతున్నారు. ఇవన్నీ మాకు చంద్రబాబు గారికి ఫలాలు ఇవ్వకముందు నువ్వు చెప్పి టెంట్లేసి ఇవ్వద్దని చెప్పాలి. అంతేగాని ఇప్పుడు వచ్చి నేను ఉంటాను, నాకు ఇదే కావాలి, 30 ఏళ్ళు ఏంటి 50 ఏళ్ళు తీసుకోండి అని ఒక ఇజిని చూపించా రాజధాని మీద, అది ఉండాలి, అంత రాజధాని ఇంత రాజధాని అట్లా ఉండాలని చూపించి నీ అవసరం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ నాకే వేస్తారులే చచ్చినట్టు నేను రోజు చేప తీసుకెళ్ళి ఇంటికి ఎత్తన్నాను, వాళ్ళే వేస్తారు ఆ చేపలు తింటా అనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పప్పులో కాలేసినట్టేనండి. ఈసారి కూడా చంద్రబాబు గారు రావాలి ఆంధ్రప్రదేశ్ ముందు. ఎందుకంటే మనం ఆయన వింటున్నాడో వింటలేదో కానీ పక్క సీఎం కూడా అంటున్నాడు, బాబు గారు ఉండారుగా మీ ఆంధ్రాకి ఏమైంది అంటున్నాడు. ఆంధ్ర ఇంత దిగజార్చేటట్టు చేసి 5 ఏళ్ళు పక్కకు పోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా అట్లాంటి మాటలేనండి. సరే మీరు ఐటీ మేమే తెచ్చాం, అవి మేమే తెచ్చాం అంటున్నారుగా. మీకో ప్రశ్న, మీకో సవాలు. మీరు బిల్ గేట్స్ గారి దగ్గర ఒక అపాయింట్మెంట్ తెచ్చుకోండి, ఒక పావు గంట. మీరు కానీ మీ కోడిగుడ్లు మినిస్టర్ ఉన్నాడు కదా గుడివాడ అమర్నాథ్, మీలాంటి వాళ్ళు అన్నీ ఏదొచ్చినా ఆయన రెడీగా వచ్చి ఇది నేనే తెచ్చాను, కానీ రాజశేఖర్ రెడ్డి తెచ్చాడు అంటల్లా, మా నాన్న అయ్యాంలో వస్తే ఇప్పుడు వచ్చారు అంటల్లా, మేము తెచ్చామని చెబుతున్నారు. మీకో సవాలండి, ఆయన దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఒక్కటి ఆంధ్రాకి మేము ఇది తీసుకొస్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీసుకురండి, అది మీ గొప్ప. అంతేగాని ఏనాడు ఎవరి దగ్గర పోకుండా నేను చేశాను అని అంటే ఇక్కడ నమ్మేవాళ్ళు అయితే ఎవరు లేరండి. నువ్వు ఇంకా కోట్లు మీరు ఎన్ని తిన్నారో అందరికి పారదర్శకంగా నువ్వు ఎంత చేసావో, ఇంకా లెక్కర్ స్కామ్ సాగుతుంది మీ మీద, తిరుమల తిరుపతి నెయ్యి సాగుతుంది, లెక్కర్ స్కామ్ జరుగుతూనే ఉంది, ఇంకా మీ మీద కేసులు జరుగుతూనే ఉంటాయి. ఇంపార్టెంట్ లేదు, రాజ్యాంగాన్ని గౌరవించవు నువ్వు, దానికి చేసేదేముంది, రాజ్యాంగాన్ని గౌరవించవు, ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయవు, ఇంకా బయట రైతులకి ఏం చేస్తావు న్యాయం. ఈ రైతులైనా పిచ్చాళ్ళు మా ఆయన దగ్గరే బాటం ఎందుకు, శుభ్రంగా గజాలు ఇచ్చినా అదే రేట్ అండి. మా 1250 గజాలు డ్రైకి ఇస్తున్నారు, ఎట్లాంటికి 1450 గజాలు, గజం 50 ఏళ్ళు వేసుకున్న మా ఊళ్ళకల్లి, వీళ్ళల్లో ఇంకా ఎక్కువే బలుకుద్ది. వాళ్ళు పొలాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అదే రేటు ఉంటుంది. వాళ్ళకి పొలాలు మాకు కావాలి అని అనుకుంటున్నారు, అదే పొలాలు మీకు ఇస్తున్నారు కదా, ప్లాట్లు తీసుకోవచ్చు కదా, తీసుకొని పోని మీకు వద్దంటే అమ్ముకొని ఎక్కడన్నా కొనుక్కోండి. పొలాలే కావాలంటే చాలామంది ఫస్ట్లో అమ్ముకొని 10 ఏళ్ళు పాటు రాజధాని రాదంటున్నారని ఆ పొలాల మీద ఇష్టం ఉండాలి, పక్క ఊళ్ళు పోయి 1 ఎకరం అమ్ముకొని కొనుక్కున్నారండి. అట్టాగే మీరు కూడా కొనుక్కోవచ్చు. అంతేగాని మా పొలాలే కావాలి, మాకు ఉండవల్లిలోనే పెనమాకలో నిడమర్రులోనే మేము ఉండాలి చెయ్యాలని మీ 3 ఊళ్ళల్లో సగం ఇచ్చారు. అసలు సగం కాదు 30 మంది ఇచ్చారు, మీరు వచ్చి అన్నంత మాత్రం అది చల్లదండి. ఎప్పటికైనా మిగిలిన 96% మంది ముందుకెళ్ళాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అవ్వాలనుకుంటున్నాం. ఎక్కడే పరిశ్రమ వచ్చినా మన పిల్లలు పనిచేస్తారు, మన వాళ్ళు చేయాలనుకుంటున్నాం. కానీ అమరావతి రైతులు మాకే కావాలి మేమే చేయాలని అంటలేదండి. అమరావతి రైతులకు మేము రాష్ట్రం ముందుకు వెళ్ళాలని, అప్పుడు మేము రాష్ట్రానికి రాజధాని ప్రభుత్వం వస్తేనే మా దగ్గరికి ఇచ్చాం, కానీ భూములు మాందడే మేము పోయి మా భూములు తీసుకొని మాకు రాజధాని చేయండి అని మేము అడగలేదు. ఇచ్చినందుకు ఇప్పుడు బాబు గారు అయితే బాగానే న్యాయం చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 ఏళ్ళు ఏం చేయకుండా మమ్మల్ని అక్కడ తిప్పి దాని ఫలితం మేమే అనుభవించాం కదా. 5 ఏళ్ళు ఏ రకంగా చేసాం. వాళ్ళ రాజధాని వచ్చింది కానీ మరి రైతులు ఉన్నారా, చనిపోయిన వాళ్ళు ఉన్నారా చూస్తానికి, మాతో పాటు నిరసనలో కూర్చొని రోజు మొత్తుకున్న వాళ్ళు 270 మంది చచ్చిపోయారు. మరి వాళ్ళు లేరు కదా. నా 3900 కేసులు పెట్టారు మా అందరి మీద, 51 కేసులు అమరావతి భూముల మీద పెట్టావు. ఏదో ఒకటి సెంటు భూములను లేకపోతే 107 GR అద్దెచ్చి అదో మరి EMRD అని ఇట్లా ఆయన చాలా పెట్టాడండి. మా అందరి మీద కేసులేమో అన్నీ పెట్టాడు, భూముల మీద కేసులేమో అన్నీ పెట్టి ఇక్కడ కాకపోతే హైకోర్టులో సుప్రీంకోర్టు అక్కడ కూడా కాదని కొట్టేస్తే మళ్ళీ వచ్చి ఇంకో జీవో రెడీ. రైతులు ప్రశాంతంగా ఉండకూడదు అనే నేపథ్యంలో 5 ఏళ్ళు మమ్మల్ని ఉన్న చాట ఉన్న ఇలా కూర్చొని చాట కూర్చొని ఇలా మరి రోడ్డు ఎక్కామని కేసు పెట్టాడు, ఏదైనా ప్రశ్నిస్తే ఎందుకు ప్రశ్నించారని కేసు పెట్టాడు. ఇప్పుడు నా మీద 26 కేసులు పెట్టాడు. నెల్లూరులో కూడా పెట్టారు పాదయాత్రలో. ఇలాంటివన్నీ తట్టుకొని ఇంకా మా గుండెలు గట్టి కనకండి మేము అన్నీ ఉండాం, కానీ లేకపోతే ఎప్పుడో ఈ దెబ్బకి 270 మందిలో మేము కూడా ఉండేవాళ్ళం. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మానేసి ఆయన గెలవాలి నేను గెలవాలని ఇలాంటి వాళ్ళని కూడగట్టుకొని చేస్తే నువ్వు గెలవు. ప్రతిపక్ష నేతగా నువ్వు నీకు ఒకళ్ళు ఇచ్చేదేంటి, నువ్వేగా ప్రతిపక్షం. తెలుగుదేశం కూటమి మీరే కదా, నువ్వు వస్తే నువ్వు ప్రతిపక్షం అవుతావు, వాళ్ళు అధికార పక్షంలో ఉండాళ్ళు అవుతారు. వచ్చి మాట్లాడాలి, కానీ నాకు ఇస్తేనే అంటే ఇస్తే ఆడ కూర్చుంటావు, వచ్చి నువ్వు స్పీకర్ సీట్లో కూర్చుంటావు,
లేదా చంద్రబాబుని లేపి కూర్చుంటావా? ఇట్లాంటివన్నీ పిచ్చి శాస్త్రులు ఉట్టిటికండి. ఆయన రాడు, ఎందుకంటే ఆయన అసెంబ్లీలో చేసిన గోల ఆయన కళ్ళకు కనపడి దొత్తే. వాళ్ళు అసెంబ్లీలో ఇట్ట పెట్టుకొని చూసుకుంటా మరి బాబు గారిని తిడతాం. ఇవన్నీ కూడా బాబు గారిని వ్యక్తిగతంగా ఎంత తిట్టారో అందరికీ తెలుసు. ఇవన్నీ వాళ్ళకి గుర్తు వస్తాయి కనుక ఆయన రాకపోతే రాపాడు. 10 మంది కూడా రావట్లేదు. వాళ్ళు అసలు ఎవరు ఎమ్మెల్యేలో ఎవరో కూడా మాకు సరిగ్గా తెలియదండి. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కూడా సింగిల్ డిజిట్కి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింగిల్ డిజిట్ ఇంకే పడిపోవాలని చెప్పి వాళ్ళ గ్రాఫ్ కోరుకుంటున్నాను. ఇట్లా చేస్తే సింగిల్ డిజిట్గా ఏముంటుంది చెప్పండి? ఎక్కడైనా సరే ధైర్యంగా పక్క దేశాలకు పోయి మన రాష్ట్రం బాగుపడాలి రండి అని రెడ్ కార్పెట్ పరిసే మంత్రులు మరి ముఖ్యమంత్రి మనకి కావాలి. కానీ నేను పిల్లల దగ్గరికి వెళ్తున్నా, నా పాస్పోర్ట్ ఇన్నా, నువ్వు ఏ దేశం అన్న వెళ్ళి ఒక పారిశ్రామికవేత్తను ఆహ్వానించా, పోనీ పక్క రాష్ట్రం వెళ్ళి ఆహ్వానించావా ఎవరినన్నా? పక్క రాష్ట్రం వెళ్ళా, పక్క దేశం వెళ్ళా. నువ్వు ఇంకా ఏం చేసావని నువ్వు మేము అవి తీసుకొచ్చామంటే ఇంకా నమ్మటానికి ఎవరుండారు? ఇవన్నీ నమ్మొద్దండి. రైతు సోదరులు ఇప్పటికైనా మీరు మరి తెలివి తెచ్చుకొని ఈ కోర్టులు అంటే వాళ్ళందరికీ తెలుసు ఎలా ఉంటాయో ఏంటో మన అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు లేని కోర్టుకి వెళ్తే మీకేమీ ఉండదండి. అది గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి ఏమెవరో పద్దాహ మమ్మల్ని ఇలా అంటుందని చెప్పేసి మీరు అనుకోవద్దు. మీరు సోదరులే, మన అందరం ఒక్కసారి భూములు ఇచ్చిన వాళ్ళమే అందరం. అప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళు మీ ఊళ్ళు కూడా ఉండవు కాబట్టి మీరెవరో తెలియపోయినా మీరు కూడా ఇచ్చారు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడారు కనుక మీ మాటల మీద చెప్పాల్సి వస్తుంది అని చెప్పి మనవి చేసుకుంటున్నా అండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.